పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. అసదుద్దీన్ బీసీ అవుతారా? ఓఐసీ కుటుంబానికి రిజర్వేషన్లు ఇస్తారా? కాంగ్రెస్ చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వ్యవహారం ఇవాళ గవర్నర్ దగ్గరికి వైసీపీ బృందం. పులివెందుల పరిస్థితుల్ని వివరించనున్న నేతలు. ఢిల్లీలోనే సీఎం రేవంత్ మంత్రులు ఖరారు కాని రాష్ట్రపతి అపాయింట్మెంట్. బీసీ బిల్లుకి ఆమోదం తెలపాలని డిమాండ్. అధినేత చెబితేనే ఫామ్ హౌస్ కి వెళ్లాం, అక్కడ ముందే కెమెరాలు ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బాలరాజు కామెంట్స్. వేతనాలు పెంచాలనేది న్యాయమైన కోరికే, 30% హైక్ సాధ్యం కాదు, చర్చలే పరిష్కారమన్న తమ్మారెడ్డి భరద్వాజ. 5 లక్షలకు చిన్నారుల కొనుగోలు, సరోగసి పేరిట 50 లక్షలకు విక్రయం. సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. రోడ్డు వేయకుండానే బిల్లు, పనులు చేయకుండానే మంజూరు. నిర్మల్ జిల్లా ఎడ్బిడ్ గ్రామంలో ఘటన. వెస్ట్ బెంగాల్ టు హైదరాబాద్ యథేచ్ఛగా బ్రౌన్ షుగర్ సప్లై, 2 నిందితుల అరెస్ట్. ప్రైవేటుకు ప్రభుత్వ ఆసుపత్రి మందులు, ఎలమంచిల్లో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు. ఫార్మసిస్ట్ పాత్రపై ఆరా. తాడేపల్లిలో చెట్టుని ఢీకొన్న కారు, మద్యం తాగి నడిపిన యువకులు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో తప్పిన ప్రమాదం. పచ్చ రంగులో కుళాయి నీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. కాకినాడ జిల్లా సామర్లకోటలో దయనీయం. బర్త్ సర్టిఫికేట్ అడిగితే డెత్ సర్టిఫికేట్ జారీ, అడిగితే దురుసు ప్రవర్తన. ఖమ్మం జిల్లా కూసుమంచి అధికారుల అలక్ష్యం. వేదవతి నదికి భారీగా వరద, ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఇబ్బందులు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు. నిజామాబాద్ లో గంట పాటు వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. పలు చోట్ల నీట మునిగిన ఇళ్లు. పత్తాలేని వర్షాలు, ఆందోళన చెందుతున్న అన్నదాతలు. పెద్దపల్లి జిల్లాలో ఎండుతున్న పంటలు. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టం, నిఫ్టీ 1300 పాయింట్ల డౌన్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.